ఇంకొకటి ఈ రోజుల్లో అమ్మాయి పేరెంట్స్ కూడా ఎలా ఉన్నారంటే, ఇప్పుడు అమ్మాయి ఒకవేళ అబ్బాయి నన్ను ఇలా అన్నాడు అని కాల్ చేసి వాళ్ళ పేరెంట్స్కి చెప్తే వాళ్ళు ఏమంటున్నారంటే, వచ్చే అమ్మ వచ్చే మేము చూసుకుంటాంగా, నీకెందుకు బాధ అని అంటున్నారు. ఒకప్పుడు అయితే ఎలా అనేవాళ్ళంటే, అదే అమ్మ నీ ఇల్లు, నువ్వు అక్కడే ఉండాలి, సో నువ్వే డీల్ చేసుకో, కొంచెం అడ్జస్ట్ అవ్వు, అదే సెట్ అయిపోతుంది అని చెప్తూ ఉంటారు. బట్ ఈ రోజుల్లో అలా ఎవరు చెప్పట్లేదు. అండ్ అది కూడా ఒక రీజన్ ఏంటంటే, అమ్మాయిలందరూ ఇండిపెండెంట్ అయిపోయారు. ఇండిపెండెంట్ అయిపోవడం వల్ల అతనితో నాకేంటి అన్నట్టుగా అయిపోయింది. రెండు ఇష్యూస్. నువ్వు ఎంత ఇండిపెండెంట్ అయినా కూడా ఒక హస్బెండ్ సపోర్ట్ అనేది ఉండాలి. నువ్వు బతకలేవని మాత్రం కాదు, బట్ ఏంటంటే ఒక తోడు అనేది అవసరం. అండ్ అది కూడా ప్రేమగా చూసుకునే తోడు అయి ఉండాలి. పేరెంట్స్ ఎప్పటికీ ఉండరు. సో అది ఒకటి, లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకున్నప్పుడు బాగా ఆలోచించి ప్రేమగా చూసుకుంటాడా లేదా అని చూడండి. అండ్ ఇంకొక విషయము, ఈ 10,000 to 20,000 వచ్చే శాలరీ అబ్బాయిలనైతే అసలు అమ్మాయిలు ఇలా 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 రిజెక్ట్ చేస్తున్నారు. ఎలా చూసుకుంటారు, సిటీస్లో ఎలా బ్రతుకుతామో ఆ శాలరీతో అన్నట్టుగా చాలా లోగా చూస్తున్నారు. బట్ వాడు మంచిగా చూసుకుంటాడా లేదా, మేబీ ఫ్యూచర్లో డెవలప్ అవుతాడేమో, అలా ఏం ఆలోచించట్లేదు. ఇదంతా కరెక్ట్ కాదు. చాలా మంది అబ్బాయిలకి ఇప్పుడు అసలు పెళ్ళిళ్ళే అవ్వట్లేదు. ఓన్లీ 1 lakh ప్లస్ అబౌవ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఫాస్ట్గా హాట్ కేక్స్ లాగా వెళ్తున్నారు. ఒక మ్యారేజ్ అనేది ఒక బిజినెస్ అయిపోయింది, ఒక రిలేషన్షిప్ కాదు. సో నేను అలా ఫీల్ అయ్యాను, మీతో షేర్ చేసుకున్నాను అంతే. అండ్ వన్ మోర్ థింగ్, మా డాడీ మాత్రం ఎప్పుడు వచ్చేయమ్మా అని చెప్పలేదు. ఎప్పుడు నేను అసలు కాలే చెయ్యను, ఇలా గొడవలు అవుతున్నాయి అది అని. కాల్ చేసినా కూడా వాళ్ళు నవ్వి పెట్టేశారు తప్ప నాకు సర్ది చెప్పడం కానీ వచ్చేయమ్మా అనడం కానీ అలాంటివి ఏవి చెయ్యరు. సో అది.